రజకులు అన్ని రంగాల్లో ముందుండాలని, ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన ఖమ్మం జిల్లా రజక సంఘం వన సుమారాధన వేడుకకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ముదిగొండ సొసైటీ చైర్మన్ తుపాకుల ఎలుగొండ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజకులు కూడా ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. ఒక్క చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందన్నారు. రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో తమకు సమున్నత స్థానం కల్పించేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. రజకుల కుల అభ్యున్నతకు కృషి చేసేలా రజక సంఘ నాయకులు కృషి చేయాలన్నారు. ఈ వనసమారాధనకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 2000 మంది రజక కుటుంబీకులు రావడం ఆనందంగా ఉందని అన్నారు.
మన జాతి కులాలకు మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా సేవను అందించే కులాలు ఏమిటంటే రజకుడు నాయబ్రాహ్మణ సిద్ధరే. పుట్టగానే గుర్తొచ్చేవాడు నాయబ్రాహ్మణుడు రజకుడు, కాటికి ఓటని గుర్తొచ్చేవాడు సాకులోడు మంగళోడు, అంతే కదా. అలాంటి వృత్తి మన వృత్తి. చాలామంది కులం పేరు చెప్పడానికి ఎంతోమంది ఆడుతుంటారు. నేను 81లో మున్సిపల్ కౌన్సిల్ అయినప్పుడు క్యాస్ట్ పేరు చెప్పానంటే మాది ఆ క్యాస్ట్ కదా అని చెప్పేవాళ్ళు నన్ను పడుకొని. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ పని ఉన్నప్పుడు నేను పలాని క్యాస్ట్ మీ క్యాస్ట్ అని చెప్పేవాళ్ళం. అంటే పని ఉన్నప్పుడు కులం, పని లేవంటే కులం లేదు. కానీ ఈరోజు ఖమ్మం జిల్లాలో ఇది 2వ సభలో నేను పాల్గొంటాం. చాలామంది మిత్రులందరూ పెద్దలందరూ కూడా వనభోజనానికి ముందుకొచ్చి కుటుంబ సమేతంగా భార్య పిల్లలందరూ కూడా ఒక ఆనందంతో ఒక పండుగలాగా, సంక్రాంతి పండుగ అయితే ఏదైతే కుటుంబ సభ్యులతో పాల్గొంటామో అలాంటి పండుగ ఈరోజు ఖమ్మం జిల్లాలో నడుపుకోవడం రియల్గా అభినందించవలసిన విషయం. దానికి మన స్వామి గారు ప్రోత్సాహం, ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు సీనియర్ అమాత్యవర్యులైన తుమ్మల నాగేశ్వరరావు గారు నాకు ఫోన్ చేశారు పొద్దున్నే. బైసాబ్ నేను రాలేకపోతున్నా, ముఖ్యమంత్రిగా మీటింగ్ ఉంది ఇవాళ, తెలుసుగా నీకంటే అవును అన్నాను. నా తరపున కూడా వారికి, జిల్లా ప్రజలందరికీ, కుల సభ్యులందరికీ, ముఖ్యంగా నిర్వాహకులకు ధైర్యం చేసి ముందుగా పనిచేసే వారందరూ కూడా నా తరపున శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటే కాకుండా, నా అవసరం ఏమున్నా నేను కూడా మీలో ఒకరిగా ఉన్నా తప్పకుండా వారికి చేదోడుగా వాడుతూ ఉండి వారి సంక్షేమ కొరకు, వారి అభివృద్ధి కొరకు, సంక్షేమ కొరకు ఏ కార్యక్రమం ఉన్నా ప్రభుత్వం రావాల్సిన ఫలాలు అందించడానికి నేనంటూ ముందుకు వస్తాననే విషయాన్ని గౌరవ మంత్రిగా చెప్పినందుకు నా తరఫున, మీ అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయినప్పుడు వారు మంత్రిగా పనిచేస్తాను, చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మంత్రిగా. నేను ఆపోజిషన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆనాడు ఈనాడు కూడా మేము సంత ఆనందంలాగా ఉంటున్నాం. రియల్గా అలాంటి మంచి నాయకుడు మీ తోడుగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రఘురామరెడ్డి గారు నా సొంత అన్న లాంటి వాడు. నేను కూడా ఇంటి పిల్లగానే. నా కుటుంబం నన్ను పెంచింది, ఈ స్థాయికి పెంచింది. 3 సార్లు మున్సిపల్ కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా, కార్పొరేటర్గా, 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఈరోజు ఎమ్మెల్సీగా కావాలంటే కుటుంబం రామసాయి సురేందర్ రెడ్డి గారు అంటే మా రఘురామరెడ్డి గారు నాన్నగారు. నేను ఆ ఇంటి మనిషిని. వారు కూడా మీ జిల్లా పార్లమెంట్ సభ్యుగా ఉండడం రియల్గా ఇది నా ఇంటికి వచ్చినాడే కనబడుతుంది. వరంగల్ జిల్లాలో వాళ్ళ నాన్నగారు 4 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా పనిచేశాడు. వారి నాయకత్వంలో వారిని మొక్కగా పెంచి స్థాయికి పెంచాడు. ఒక ఉన్నతమైన కులాల వాళ్ళు మనం రజకుని పెంచడం చాలా కష్టం. ఈ రోజు ఎలక్షన్ పోటీ చేయాలి, సర్పంచ్ పోటీ చేయాలంటే తెలుసు, స్వామికి తెలుసు ఎంత కష్టమైందో. ఉదాహరణ చెప్తున్నా, అంటే ఎమ్మెల్యే పోటీ చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి? అలాంటప్పుడు నన్ను పెంచి వెలికిన వ్యక్తి రామసాని సురేందర్ రెడ్డి కుమారుడు ఇక్కడ ఉన్నాడు. రియల్గా వారి తరఫున ఏమైనా అవసరం ఉంటే నేను తప్పకుండా సహాయ అందించడే కాకుండా నేను ఒక్కటే విజ్ఞప్తి చేసి, దయచేసి మనందరం ఇలాంటి కార్యక్రమం పట్టుదల దీక్షతో పనిచేయాలి. చిన్న తగులు ఉంటే మన కుల సంఘాలు చాలా ఉన్నాయి, కోకలు ఉన్నాయి. నేను చెప్పాలంటే అనుకున్నాక చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే లెటర్ ప్యాడ్ కార్డు ఉంటాయి, కానీ సర్వీస్ చేసేది కన్నా ఎవరైతే ఉదయం సాయంకాలం రెక్కాడితే డొక్కాడని శ్రామికులు ఉన్నారో వాళ్ళ కోసం ఈ సంఘాలు పనిచేయాలి. కానీ మనిషిపోతున్నాం, సొంత లాభాల కోసం పనిచేస్తున్నాం. దయచేసి అవన్నీ కాకుండా తప్పకుండా ప్రభుత్వం ఎన్నో సంఖ్య పలాడిస్తుంది. ఇప్పుడే జిల్లా అధికారి వచ్చారు మేడం, వారు కూడా కంట్రోల్కి అంతే వారి మన పైన ఎంత అభిమానం వచ్చింది మేడం ఇవాళ. అంటే అలాంటి అధికారులు కూడా మనం వెంటుండి సహకరించడానికి ముందుకు వచ్చిన అధికారులతో సహాయ సహకారం పొందాలంటే సంఘటిత శక్తితోటి పనిచేస్తే సాధించడం ఏది లేదని నా జీవితంలో అది నేర్చుకున్న లక్ష్యం ఒకటి. ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకోవాలి, అది చేయాలనుకుంటాం, తప్పకుండా చేసి తీరుతాం. అది నేను ఎమ్మెల్యే కావాలనుకున్నా, ఇండిపెండెంట్ గెలిచాను నేను తప్పకుండా. ఎట్లా గెలుతాను అడిగాను, నన్నంతా ఒక దీక్ష సంకల్పం ఉంటే తప్పనిసరి మనం సాధిస్తామనే విశ్వాసం ఉంది. దయచేసి మీరందరూ కూడా రాజకీయ చైతన్యం కూడా కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మన పిల్లల్ని బాగా చదివించండి, చదివిస్తున్నారు. ఇంకా ఉన్నత స్థాయికి పోయటానికి కూడా మీరు పిల్లల్ని మీరు ముందుగా ఒక మెట్టన పైకి ఉండే విధంగా మన పిల్లల్ని తీర్చిదిద్దే విధంగా మీరు చేయండి. ఆ పిల్లలు భవిష్యత్తు దానికి ఎంతో ఉపయోగపడతారు. ముఖ్యంగా మరి రాజకీయ వచ్చినప్పుడు రాజకీయ పార్టీల దగ్గర మన వాళ్ళు కూడా గ్రామాలలో ఎన్నికలు వస్తున్నాయి కదా. వివిధ రాజకీయ పార్టీ ఒక పార్టీలో లేవు, రాజకీయ పార్టీలో మనం అందరం పనిచేస్తున్నాం. ఆ నాయకత్వాన్ని కోరండి, మాకు కూడా అవకాశం కల్పించమని
విజ్ఞప్తి చేయండి. తప్పకుండా రాజకీయ చైతన్యం, విద్యతోనే రాజకీయ చైతన్యంతో సంఘంలో సమాజంలో ఆత్మగౌరవం పెరుగుతుంది. ఇలా నేను ఎమ్మెల్యేగా మంత్రి అంటే నాకు గౌరవం పెరుగుతా, నాకు కుర్చీచ్చి కూర్చోబెట్టి నాకు నేను రాగానే అక్కడి నుంచి కదాక నాకు వెల్కమ్ చేశాను. మీరు అందరూ నేను ఆడిన సారే ఇంత వెల్కమ్ చేస్తారా? మీరు చేయరు. మీరు అందుకే మనలో కూడా ప్రత్యేకంగా కావాలి. ఇప్పుడే గుంటూరులో ఒక మన మహిళ ఎమ్మెల్యే అయింది. అక్కడ ఒక ఎమ్మెల్సీ గారు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ కూడా అయ్యేవాడు, దురదృష్టం కాలేకపోయాడు. ఆయన కూడా ఇప్పుడు వైజాగ్లో ఎమ్మెల్సీగా పనిచేస్తున్నాడు. నల్గొండ జిల్లాలో మన క్యాస్ట్ అయిన శంకర్ అంటే ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇవాళ క్రమక్రమం పెరుగుతున్నాయి. అంత మీరు కూడా దయచేసి స్థానిక సంస్థలతో ముందుకు రండి. రాజకీయ చైతన్యం కానీ విద్యాపరంగా ముందుకు వస్తే తప్పకుండా ఉంటుంది. నా సహాయకాలు తప్పకుండా. నేను కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలకి 6 కోట్లతోనే సంఘం బిల్డింగ్ కట్టించాను. నేను 6 కోట్ల రూపాయలతోనే. ఎవరికి చందాలు వసూలు చేయాలి. చందా లేకుండా కట్టే బిల్లు భారతదేశ చరిత్రలో ఏకైక బిల్లు అది వరంగల్. అది మడేలు మాచయ్య ఎడ్యుకేషన్ సంస్కృతి అనే పేరుతోటి నిర్మాణం చేసి జరిగింది. ఇంకోటి కూడా రజిక భవన్ నా ఎమ్మెల్సీ ఫండ్స్ కోటి రూపాయలు కూడా జరిగింది. అది కూడా 4 కోట్లతో కడుతున్నారు. ఎవరు మీ జిల్లా నుంచి వచ్చిన వారు పెద్దలంతా కూడా అక్కడ ఉండటానికి రూములు కానీ పెద్ద హాల్ డైనింగ్ అవన్నీ కట్టిస్తాం. మేము ఏదేమైనా పట్టుదల సాధిస్తాం. తప్పకుండా మీ జిల్లా నాయకులు చాలా వాళ్ళు 3 పెద్దలు ఉన్నారు ఇక్కడ. ఒకరు డిప్యూటీ సీఎం ఉన్నారు, శ్రీనివాస రెడ్డి ఉన్నారు, తర్వాత మళ్ళీ ఒక మంచి బిల్డింగ్ కట్టాను ఇక్కడ. లాస్ట్ టైం నాకు బిల్డింగ్ ఫండ్స్ ఇస్తానని చెప్పిన ఒకరిద్దరు ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఎస్టిమేషన్ పంపాలి ఎవరు. తర్వాత ఏంటంటే మళ్ళీ వచ్చి ఏమన్నా అడుగుతాను. ఇప్పుడు ఎవరికి నా అదృష్టం ఎవరు అడుగుతలేను. నన్ను యాక్చువల్ అడగాలి. దయచేసి మీరందరూ ఇప్పుడు ఎమ్మెల్యేకు ఎంపీలో ఫండ్స్ వస్తాయి, మీరు అడగండి. ఇప్పుడు చాలా వరకు అభివృద్ధి పోతే ఒక సంఘ బలం ఎవరో ఇంట్లో కూర్చుంటానికి ఇబ్బంది అవుతుంది. కనీసం ఒక 1000 గదాలు 2000 గదాలు ప్రభుత్వంతో అలర్ట్ చేసుకుంటే మంచి బిల్డింగ్ కనీసం 500-600 మంది కూర్చుంటే ఈ విధంగా కూర్చొని మాట్లాడుకునే స్థలం సంపాదించండి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కూడా మీ ఎమ్మెల్యేతో మీ మంత్రి గారితో పోయి, మీ మంత్రి గారు ముఖ్యమంత్రి అతి సన్నిహితుడు. అంటే ముఖ్యమంత్రి గారు మీ మంత్రికి చాలా సన్నిహితుడు. ఆయన జూనియర్ ఆయనకు. అంటే ఈయన మాటకు ఎదురు మాట్లాడే శక్తివంత నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు మీ చేతున్నాడు. వారికి అతి సన్నిహితుడైన మన స్వామి ఉండుగా మన అదృష్టంగా భావిస్తాం. ఉండాలి మన వాళ్ళు ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలి. మన సమాజాన్ని మన జాతికి ఎవరైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వ పరంగా అధికార పరంగా సహాయ సహకారం అందించే విధంగా స్వామి లాంటి ఎంతోమంది ముందుకు రావాలి. చాలామంది పేర్లు చదువుతాను. చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఒక కిరణ్ షాప్ గారు 2 కోట్ల లక్షల రూపాయలు, చెంకోలు 60,000, 70,000, 2 లక్షలు ఇట్లా ఇస్తున్నారు. ఇవ్వాలి మనందరం. ఎవరి కోసం? మన సమాజం కొరకు, మన కుటుంబం కోసం, మన కోసం. ఎప్పుడు అయితే అలాంటి కార్యక్రమాలు ముందుగా సహకరిస్తారో వచ్చేసారి ఇంకెక్కువ చేస్తానికి కూడా కార్యం ఇలాంటి కష్టపడి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు నరసింహరావు పనిచేస్తారుగా, వీళ్ళు పైసలు పెట్టలేదు. వీళ్ళంతా పైసలు ఇవ్వట్లేదు. అది మనం ప్రోత్సహిస్తే ఏంటంటే ఉంటే వీళ్ళు పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తారు. ఇంతమంది ఆటపడుతులు వచ్చి ఇక్కడికి పిల్ల జిల్లా అందరూ వచ్చి ఎంత ఆనందంగా వచ్చి అందరూ ఎన్నెలు లేని విధంగా ఒక పండుగలాగా వాతావరణం. ఒక వాడకు పండుగ. కానీ ఇవాళ మొత్తం వరంగల్ మన ఖమ్మం జిల్లాకు సంబంధించిన కుటుంబ సభ్యులు రావడం అదృష్టంగా భావిస్తూ తప్పనిసరి నేను కూడా మీకు సంబంధించిన మీ జాతికి సంబంధించిన వాడిని. నా వంతు ఏమైనా అవసరం ఉంటే నాకు కూడా ఎమ్మెల్యే స్పాట్స్ వస్తాయి. తప్పనిసరి నాతో వాడుకోండి, పని చేయించడానికి. ఒక పర్మనెంట్ బిల్డింగ్ కోసం ప్రయత్నం దయచేసి. ఏదో దాని కోసం కాదు, పర్మనెంట్ బిల్డింగ్ కోసం జిల్లా ఈరోజే శ్రీకాంత్ చుట్టాను. దయచేసి ఈరోజే నేను మీ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. తప్పనిసరి ల్యాండ్ ఇప్పించండి. వారు పని చేస్తారు, మనందరం పనిచేద్దాం. అది చేస్తే ఖమ్మం జిల్లాలో చాలా బాగుంటుంది. నేను 1 ఎకర్ కడుతున్నా బిల్డింగ్. అది కూడా గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండే కడుతున్నాను నేను. కాబట్టి ఒక పూట మీ నిర్వాహకులు ఒక చూడండి బిల్డింగ్. చూస్తే మీకు అవేర్నెస్ పెరుగుతుంది. నోటి మాట చెప్పింది ఆయన కూడా చూసుండండి. ఇట్లా ఉంటుందా అనే విషయం రావడానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా రజక కుల పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతోటి వేలాది మంది గ్రామాల నుంచి పట్టణ వార్డు నుంచి కదిలి వచ్చి వనభోజ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం స్వామి గారు నన్ను తప్పనిసరి రావాలని నన్ను కోరటం, తప్పకుండా వారి మాట కాకుండా నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. నేను ఒకటే అప్పీల్ చేశాను మా బంధువులందరికీ. ముఖ్యంగా మన కులంలో మన పిల్లలు ఉన్నత స్థాయికి పోవాలంటే విద్య మోస్ట్ ఇంపార్టెంట్. విద్య పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, ఎన్నో రకాల కాలేజీలు స్కూల్స్ వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా వరకు ప్రోత్సహిస్తుంది. ఆ ప్రోత్సాహాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన పిల్లల్ని ఉన్నత స్థాయి విద్య తీసుకొచ్చినప్పుడే
సంఘంలో సమాజంలో ఆత్మగౌరవం పెరుగుతుందనే విశ్వాసం నమ్మకం నాకుంది. అలాంటి వ్యక్తులలో నేను ఒకని. అంతేకాకుండా స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థలో ఈ జాతి వారు ఒక్క పార్టీ కాకుండా వివిధ రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా వాళ్ళు రైటిస్టులు లెఫ్టిస్టులు అనుభవం ఉన్న పెద్దమంది నాయకులు ఇక్కడ ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళైనా పర్లేదు, మన వారిని గ్రామ స్థాయిలో కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో అవకాశాలు కల్పిస్తే తప్పకుండా రాజకీయ చైతన్యం కూడా విద్యతో రాజకీయ చైతన్యం కూడా వస్తుందనే విశ్వాస నమ్మకం ఉంది. ముఖ్యంగా రజకుల విషయంలో ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అభివృద్ధి పదవుల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పుడే ఒక డిమాండ్ ఉంది ఇక్కడ ఈ ఉమ్మడి జిల్లాకు పెద్ద ఎత్తున ఒక 2 ఎకరాల ల్యాండ్ కనుక అలాట్ చేసి ప్రభుత్వం నిధులు ఇస్తే తప్పకుండా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలనే ఇవాళ నిర్వాహకులందరూ కూడా ఒక ప్రతిపాదన నా మొదలుపెట్టి జరిగింది. ఇదే విధంగా వరంగల్లో నిర్మాణం చేశాను 6 కోట్లతోటి. అలాంటి ప్రతిపాదన కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా పెట్టాలని కూడా నిర్వాహకులంతా చెప్పడే తప్పకుండా స్థానిక శాసనసభ్యుడు మంత్రి గారైన తుమ్మల నాగేశ్వరరావు గారి నేతృత్వంలో మరి బట్టి డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఎంపీ గారు నా దగ్గర ఆప్త మిత్రులు మా అన్నగారు ఉన్నారు. తప్పకుండా మేము అందరం ఒప్పించి జిల్లా సంఘానికి శాశ్వత భవనం నిధులు తీసుకోవడానికి కూడా వారి సహకారం కోరుతున్నారని తెలియజేసుకుని ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇలా రజకులు వన సంరాధన కార్యక్రమాన్ని జరుపుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇవాళ మాకు చుట్టుపక్కల గ్రామాల నుంచి, మండలాల నుంచి, ఉమ్మడి జిల్లాల నుంచి, 2 జిల్లాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఇవాళ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కాబట్టి రజకుల ఐక్యత మేము అందరినీ ఒక తోటకు తీసుకొచ్చేసి ఈ వేదికగా వాళ్ళందరినీ పరిచయం చేయాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాము. అట్లాగే మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉండగా ఇలా ఒక కార్యక్రమం సీఎం గారు ప్రోగ్రాం ఉండటం వల్ల సార్ రాలేకపోయారు. దానికి కూడా మా రజక సోదరులందరూ కూడా కృతజ్ఞతలు తెలపమని మా ద్వారా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకుంటే, ఇలా ఖమ్మంలో చూసుకుంటే మనకి రజకులకు ఒక ఫంక్షన్ హాల్ లేదు. దాన్ని మేము ఇవాళ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య గారి ముందు ఒక నివేదిక ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ఆయన గారు ఓకే చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఖమ్మం జిల్లాలో ఒక ఫంక్షన్ హాల్ ఒక 2000 గజం కానీ 1 ఎకరం కానీ ఇప్పించే మార్గం ఖచ్చితంగా చేస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ కులం అనేది ఒక తాటి మీదకి వచ్చి రేపు భవిష్యత్తులో ఇలా ఖమ్మంలో రేపు కార్పొరేషన్ సీట్లు ఉన్నాయి. కార్పొరేషన్ సీట్లలో మాకు కనీసం 2-3 సీట్లైనా కల్పించాలని మేము రాష్ట్ర గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇవాళ 3 మంత్రులు ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు, ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉండటం ఈ జిల్లాకి చాలా గొప్ప విశేషం. అందుకోసం మేము కోరుకునేది ఏంటంటే మా రజకులకు కావాల్సిన రేపు ఏం కావాలన్నా కూడా వారందరూ కూడా చూసి మా రజకుల భవిష్యత్తు కోరాలని మేము అందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.